నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. వాస్తు శాస్త్రం అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇంటి నిర్మాణంతో పాటు ఏ వస్తువు ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. వాస్తు శాస్త్రం రెండు విషయాల ఆధారంగా పనిచేస్తుంది. అవి సానుకూల శక్తి, ప్రతికూల శక్తి. వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రం మీ ఇంట్లోని పూజా మందిరం లేదా పూజ గదికి పలు నియమాలు చెబుతోంది. మీ పూజా మందిరం మీ వంటగదికి దగ్గరగా ఉండకూడదని స్పష్టం చేస్తోంది. అలా ఉంటే ఇది శక్తి సంఘర్షణకు కారణమవుతుందని, ప్రతికూల శక్తిని సృష్టిస్తుందని తెలుపుతోంది. అందుకే వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం. పూజా మందిరం, వంటగది అనేవి మన ఇంట్లో రెండు ముఖ్యమైన భాగాలు. వంటగది, పూజా మందిరం మన ఇంట్లో రెండు ప్రధాన శక్తి వనరులుగా వాస్తుశాస్త్రం చెబుతోంది. రజస్, తమస్ శక్తి ఎల్లప్పుడూ వంటగది నుంచి వెలువడుతుంది. అయితే సానుకూల శక్తి మాత్రం ఎల్లప్పుడూ మీ పూజా గది నుంచి వెలువడుతుంది. అలాంటి సందర్భంలో మీ పూజా మందిరం వంటగదికి సమీపంలో ఉంటే వంటగది నుంచి వెలువడే శక్తికి, పూజా మందిరం నుంచి వెలువడే శక్తికి మధ్య ఒక రకమైన వైరుధ్యం ఏర్పడుతుంది. దీని కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తి సృష్టించబడుతుంది. ఇంట్లో ప్రతికూల శక్తి సృష్టించబడితే వాస్తు దోషం ఏర్పడుతుంది. అందువల్ల ఇంట్లో వాస్తు దోషాన్ని నివారించడానికి మీ పూజా మందిరాన్ని వంటగదికి దగ్గరగా ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంకా వాస్తు శాస్త్రం ప్రకారం మీ పూజ గది లేదా పూజా మందిరం ఎప్పుడు తూర్పు లేదా పశ్చిమ దిశ వైపు ఉండాలి. అది ఈశాన్య దిశలో ఉంటే ఇంకా మంచిదట. ఎందుకంటే ఈశాన్యం దిశ దేవుని దిశ. అందుకే మీ పూజా మందిరంలో ఒకే దేవుణ్ణి రెండు విగ్రహాలు, చిత్రాలు ఉండకూడదంటారు. అదేవిధంగా మీ పూర్వీకుల ఫోటోలను పూజా మందిరంలో ఉంచకూడదు. ఎందుకంటే ఇది వాస్తు లోపాలను సృష్టిస్తుంది. పూజ గదిలో శివలింగం, గణపతి, కుటుంబ దేవత విగ్రహాలు ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా ఉంటే ఇంట్లో అంతా మంచి జరుగుతుందట.